శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 6వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి వాళ్ళకి 6వ స్థానం, 6వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఇలా వచ్చిన శుక్రుడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 మళ్ళీ సింహరాశిలోకి వెళ్లే వరకు కర్కాటకంలోనే ఉంటాడు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానంలో శుక్రుడు జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే, వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల కుంభరాశి వాళ్ళకి దాయాదులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మీకు అన్నదమ్ములతో అకారణంగా గొడవలయ్యే అవకాశం ఈ సమయంలో జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ గొడవలు పడకండి. ఏ చిన్న విషయం వచ్చినా సరే మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంకా 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే, మీ తప్పు లేకపోయినా మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ గొడవని పెంచే ప్రయత్నం చేస్తాడు. ఆ గొడవని పెంచి తప్పు మొత్తం మీ మీద నెట్టాలని ప్రయత్నం చేస్తాడు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి మీకున్నటువంటి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ ఒక్కటైపోయి కుమ్మక్కైపోయి నేరం కానీ నింద కానీ మీ మీద వేస్తారు. మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తాయంటే, కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ప్రధానంగా 6వ స్థానంలో ఉండటం వల్ల వస్తాయి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామికి కూడా చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ సరిగ్గా ఆహారం తీసుకోవటం, సరిగ్గా నిద్రపోవటం, ఇలా లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. అలాగే ఒక్కొక్కసారి దాంపత్య జీవితంలో కూడా చికాకులు కలిగింపజేస్తాడు, ఖర్చులు పెంచుతాడు. కుంభరాశి వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా 6వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితం ఇస్తాడు. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ స్వార్థపూరితంగా ఒకటైపోయి మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల, మీరు ఏకాక అయిపోవటం వల్ల మీకు కొంచెం మానసికంగా అశాంతి కూడా ఉంటుంది. దాన్ని మీ అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు కూడా 6వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అసలు ఉపయోగం లేకుండా ఊరికే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కర్కాటకంలోకి వచ్చిన శుక్రుడు, 6వ స్థానంలోకి వచ్చిన శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభ రాశికి చతుర్థాధిపత్యం వచ్చింది. కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 4వ రాశి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి చతుర్థాధిపత్యం కుంభరాశి వాళ్ళకు వచ్చింది.
అలాగే ఆ తర్వాత మిథునం 5, కర్కాటకం 6, సింహం 7, కన్య 8, తుల 9. తులారాశికి కూడా అధిపతి శుక్రుడే. 9వ రాశికి అధిపతి శుక్రుడయ్యాడు. భాగ్యస్థానాధిపతి అంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏ ఏ రాశులకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడంటే చతుర్థాధిపత్యం, 4వ స్థానానికి ఆధిపత్యం ఇస్తున్నాడు. అలాగే భాగ్యస్థానం 9వ స్థానానికి ఆధిపత్యం ఇస్తున్నాడు. 4, 9 స్థానాలకు అధిపతిగా ఉండి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు? 4వ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి 4వ స్థానం అంటే భూమి, గృహము, స్థలము, పొలము, వాహనము, ఇవన్నీ 4వ స్థానాన్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు భూమి కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా చతుర్థాధిపతి అయిన శుక్రుడు డిలే చేస్తాడు. అలాగే చతుర్థం అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే డిలే చేస్తాడు. చతుర్థం అంటే అది తల్లి స్థానం, తల్లిగారికి సంబంధించిన ఏదో ఒక టెన్షన్స్ చతుర్థాధిపతి అయిన శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే 9వ స్థానం భాగ్యస్థానాధిపతి అయ్యాడు. పూర్వజన్మ పుణ్యం అందుకునే స్థానం భాగ్యస్థానం. ఆ పూర్వజన్మ పుణ్యాన్ని అందుకోవటంలో కూడా భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే చతుర్థాధిపతి భాగ్యస్థానం, 9వ స్థానాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో ఉండి, షష్టంలో ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి మారే వరకు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఆ పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు, పంతులు గారికి, బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి,
అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించడం, శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు, ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో, ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.